పూర్వీకులకు సంబంధించినవి ఆ ఇన్స్క్రిప్షన్స్ తాళపత్రాలు ఏవో ఉంటాయి తెలుసుకోవడం అంటే మీరు ఒక షార్ట్లో కూడా అది చూపించారు కదా. అలాంటిది ఏదన్నా అంటే మన అవన్నీ మనకు వేరే వాళ్ళతో మానవులకి వేరే వాళ్ళతో సంబంధం అలాంటిది ఏదన్నా పాయింట్ తీసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే మీరు సైన్స్ కూడా ఏదో చెప్తున్నట్టు అమ్మాయి ట్రావెలర్ లాగా ఉంది, అమ్మాయి సైన్స్, అమ్మాయి కాస్ట్యూమ్, అమ్మాయి సైన్స్, ఈయనేమో రిలీజియస్. అంటే వీటి మధ్యలో ఏమన్నా రిలేషన్షిప్ రెండు దేవుడు సైన్స్ కాన్ఫ్లిక్ట్ అట్లా ఏమన్నా? దేవుడు సైన్స్ అని కాదండి, ఆ రెండు కాకుండా ఇంకా కొత్తవి క్యూరియాస్గా మీకు అదే క్యూరియాసిటీ రావాలనే డిజైన్ చేసాం. సినిమాలో కూడా అలాగే ఉంటుంది, అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు చూసిన ఆ సైన్స్ అవన్నీ కావచ్చు, ఈ రిలీజియస్ థింగ్ కావచ్చు. అదే సైన్స్ రిలీజియన్ అనడం కన్నా మీరు ఇంకా వేరే సెటప్స్ వరల్డ్స్ లాగా ట్రీట్ చేస్తే వాటి డ్రామాటిక్ పాసిబిలిటీస్ కోసం వాటిని వాడడం జరిగింది. సో నథింగ్ సైన్స్ ఆర్ రిలీజియన్ అలాగేం లేదు. విద్యాధర్ గారు హాయ్. హాయ్, నమస్కారం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, విశ్వక్సేన్ గారు ఈ కథ ఎలా ఒప్పుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఏ ఉద్దేశంతో అన్నారండి అది ఫస్ట్? అంటే ఆయన కథల విషయంలో బాగా స్ట్రిక్ట్ అని ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం విషయంలో? లేదు, అంటే నేను ఇట్ వాజ్ ఎ సర్కాజం. ఐ థింక్ విశ్వకే ఆన్సర్ ఇవ్వాలేమో దీన్ని. నమ్మినా నేను అంతే, ఐ ట్రస్టెడ్ యూ, దట్స్ ఇట్. కార్తిక్ బ్రో, మీరు మజిలీలో యాక్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాక్టర్గా ఏ సినిమా చేయలేదు, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గుర్తుపట్టారు నన్ను మజిలీలో మీరు? నిజంగా నాకు తెలుసు 2 సీన్లో ఉంటాను అనుకుంటా. సో ఎనీథింగ్ ఫర్ ఫిలిం అండి. అంటే లైక్ ఇప్పుడు ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ అనేది జాబ్ నాకు యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్, బట్ నేను ఒక జాబ్ లాగానే చూసాను ప్రొడ్యూసర్ అనేది. అండ్ అలాగే ఈ సినిమాలో మేము చేయని పని లేదండి, అన్నీ చేసాం. సో అలాగే ఎవరిని పిలిచి యాక్టింగ్ అంటే డెఫినెట్లీ చేశాను, అలా అడిగితేనే చేసింది అది. మీరు హైయెస్ట్ ఆల్టిట్యూడ్ చూసారు కదా, ఫస్ట్ మేకింగ్ వీడియోలో మీద నడుచుకుంటూ ఎక్కుతుండే నేను చాందని. సో ఒక ట్రక్లో వెళ్తుండే మేము, అక్కడ పోవద్దు పీక్తారు అని కూడా చెప్పారు కొంతమంది, కానీ కావాలి షార్ట్ ఆడనే కావాలి నాకు. మేము వ్యాన్ వేసుకొని పోతుండే, ఒక వ్యాన్లో యూనిట్ మాది అంతే. పోయి వచ్చేదాకా లాటరీ టికెట్, తిరిగి మళ్ళీ సిటీ వచ్చేదాకా. సో మా అందరికి మ్యాగీ చేసి పెట్టేటోడు మీద, ఈయననే షెఫ్, ఈయననే ప్రొడక్షన్. ఇంకా మాకు కూడా చలికి కొంచెం వేరే తీర్థం తీసుకుంటూ కొంచెం చలి ఆగిందాడ. -30 ఆ లెవెల్లో షూట్ చేయాలంటే కొంచెం అట్లా ఇచ్చిపుచ్చుకున్నాం అందరం, అంటే హెల్ప్ చేసుకున్నాం. మాకేం అంటే మాకు ప్రొడక్షన్ అవన్నీ మా ప్రాణాలే